నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే భయపడే రోజులు పోయాయి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వైద్యాన్ని అందిస్తున్నారు. కొంతమంది డాక్టర్లు అయితే వినూత్న ఆలోచనలతో మార్పులు కూడా తీసుకొస్తున్నారు. అలాగే కోవిడ్ టైంలో కూడా ఎంతోమంది పేషెంట్స్కి సేవలను అందించిందే ఈ హాస్పిటల్, అదే ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్. సో ఇక్కడ కీ హోల్ సర్జరీలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ అలాగే సిటీ సర్జరీ విభాగం అధిపతి అయినటువంటి డాక్టర్ అనితా భల్లా ఉన్నారు. మరి ఆవిడని అడిగి ఎటువంటి వైద్య సేవలను అందిస్తున్నారో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పండి. Basically, I'm throughout India. My parents, they were from armed forces, from Air Force. My father has been in Air Force as a group captain, and he retired and he came here and we settled down over here. Na chaduvu anta MBBS anta Hyderabad lo jarigindi, Gandhi Medical College lo. Dan tarvata I went to Command Hospital Bangalore for my surgical training. Dan tarvata I came back to Hyderabad and I joined my MCH program in Cardiothoracic surgery in Nizams, and దాని తర్వాత నేను జాయిన్ గవర్నమెంట్ సర్వీస్ అండి. ఓకే. సో సిటీ సర్జరీలో మీరు స్పెషలిస్ట్ అని విన్నాం. అవునండి. సో ఏమేమి సేవలు మీరు అందిస్తున్నారు ఈ హాస్పిటల్లో? సిటీ సర్జరీ ఇన్ చెస్ట్ హాస్పిటల్ బేసికలీ ఉట్టి ఇస్ మెంట్ ఫర్ చెస్ట్. థొరాసిక్ సర్జరీ అంటే ఊపిరితిత్తుది సర్జరీ, ఇది శ్వాసనాళిక సర్జరీ, అన్నవాహిక సర్జరీ, ట్రేకియా, ఇంకా చెస్ట్ వాల్, థొరాసిక్ వాల్వ్, ఇంకా డయాఫ్రమ్ వాల్ సర్జరీస్ అన్ని మేము ఇక్కడ చేస్తాము. కార్డియోథొరాసిక్ సర్జరీ అయితే రెండు, కార్డియాక్ అండ్ థొరాసిక్. కానీ ఇది విశేషంగా థొరాసిక్ ఇన్ఫెక్షన్స్ బదులు ఇక్కడ పేషెంట్స్ వస్తారు, ఎస్పెషలీ ట్యూబర్కులోసిస్. దానికోసం మేము ఇక్కడ ఆపరేషన్స్ చేస్తాము. ఊపిరితిత్తుది భాగం ఒక పర్టికులర్ సెగ్మెంట్, ఒక పర్టికులర్ లోబ్ అది తీసిస్తాము. లేకుంటే ఊపిరితిత్తు మీద ఒక లేయర్ ఆఫ్ పస్, ఎస్పెషలీ డ్యూ టు ట్యూబర్కులోసిస్ వస్తుంది, దానికి తీసి ఊపిరితిత్తుకి రిలీజ్ చేస్తాము. సో దట్ ఈస్ కాల్డ్ డీకార్టికేషన్. సో వీ డూ డీకార్టికేషన్, లొబెక్టమీ అండ్ సెగ్మెంటెక్టమీ. ఈ నేను వచ్చిన తర్వాత వీ హ్యావ్ రెగ్యులర్గా థొరాసిక్ సర్జరీ చేస్తున్నాము. ఇంకా we have also started doing VAT surgery, అయితే కీ హోల్ సర్జరీ అదే స్పెషల్ అని విన్నాము. కీ హోల్ సర్జరీ అయితే మీరే ఒక పెద్ద ఆపరేషన్ ఒక చిన్న హోల్ నుంచి మేబీ 3 to 4 centimeter హోల్లో చేయొచ్చు. చేస్తే వాట్ ఈస్ గుడ్ ఫర్ ద పేషెంట్ ఇస్ దట్ రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది. వెన్ యూ డూ అ థొరాసిక్ సర్జరీ చెస్ట్ మొత్తం కట్ చేయాలి, ఆల్మోస్ట్ 20-25 centimeter ఇన్సిషన్ ఉంటుంది. దాంతో రికవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. దానికోసము ఇదే వాట్ సర్జరీ ఆర్ కీ హోల్ సర్జరీ హ్యాస్ బిన్ స్టార్టెడ్ ఫర్ ద రీజన్ దట్ యూ కెన్ పేషెంట్ రికవర్స్ వెరీ ఫాస్ట్. వాళ్ళ రికవరీ తొందరగా అవుతుంది, తొందరగా ఇంటికి పోతారు, అండ్ వాళ్ళ నార్మల్ లైఫ్ తొందరగా స్టార్ట్ చేయవచ్చు. లేకుంటే మామూలుగా థొరాసిక్ సర్జరీ చేసినాక ఆల్మోస్ట్ 7-8 weeks పడితే పేషెంట్కి నార్మల్ లైఫ్లో రావడానికి. ఇది అయితే 4-5 daysలో దే ఆర్ బ్యాక్ టు ది నార్మల్ లైఫ్ రొటీన్. ఓకే. సో ఇంతకుముందు ఈ సిటీ విభాగంలో కానీ మీరు రాకముందు ఒకలా ఉంది, మీరు వచ్చిన తర్వాత ఒక చేంజెస్ వచ్చిందని విన్నాము. సో దాని గురించి. ఫ్రమ్ ద టైమ్ ఐ హ్యావ్ టేకెన్ ఓవర్ దిస్ డిపార్ట్మెంట్, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐ హ్యావ్ నా విషన్ అయితే ఒక మనిషి నేర్చుకుంటే ఒక చిన్న ఇదే అందరు నేర్చుకుంటే అందరికీ ఎక్కువ లాభం అవుతుంది. సో ఐ హ్యావ్ యాక్చువల్లీ స్టార్టెడ్ మోర్ ఆఫ్ అ టీచింగ్ దిస్ థింగ్ ఫర్ this has become more of a live teaching platform. మేము ఏదైనా ఆపరేషన్ చేస్తాము, దెన్ ఇట్ ఈస్ మిగతా వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చూసుకుంటారు, నేర్చుకుంటారు, అట్లా. దట్ ఈస్ దిస్ థింగ్. అండ్ రీసెంట్లీ ఇన్ దిస్ January I conducted a wax thoracic workshop. It is actually the first one which has been conducted in government hospital setup. Great. అదే. So I'm trying to make better changes as I'm progressing. So అంటే ఒకదానికి సంబంధించి ఒకరే స్పెషలిస్ట్ ఉంటే ఒకరి మీద ఎక్కువ పనిభారం పడుతుంది. సో మీరు చేసిన వర్క్ నలుగురికి తెలిస్తే అంత ఈజీగా ఉంటుందని మీ ఆలోచన. కరెక్ట్ మాట్లాడుతున్నారు. ఓకే. సో చెస్ట్ హాస్పిటల్లో మీరు ఎప్పుడు రావడం జరిగింది ఇక్కడికి, మీ జర్నీ ఒకసారి?
I came to Chest Hospital in 2021. ఓకే. సో నేను వచ్చినప్పుడే కోవిడ్ నడుస్తూనే ఉండింది. నాకే పెద్దగా ఇక్కడ ఏం పని చేయడానికి లేదనేసి నేను ఇక్కడ అందరు ఏమేమి జరుగుతుంది దాన్ని చూస్తూనే ఉన్నాను. ఇంకా కోవిడ్లో కూడా నేను సహాయం చేశాను, పేషెంట్స్కి చూశాను యాజ్ అ డాక్టర్. అండ్ లైక్ ఇక్కడ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, దానికి చక్కగా చేయడానికి చూసాను. ఎందుకంటే లైక్ వీ డెంట్ హ్యావ్ బైపాప్ మెషిన్స్, వీ డెంట్ హ్యావ్ కొన్ని వెంటిలేటరీ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్. దానికి చేయడానికి కొంచెం హెల్ప్ తీసుకుని కొంచెం సిఎస్ఆర్ యాక్టివిటీతోని కొంచెం క్లౌడ్ ఫండింగ్తోని చేసినాక కొంచెం ఇక్కడ వచ్చిన పేషెంట్స్ మోస్ట్లీ బీదవాళ్ళ పేషెంట్స్ వస్తారు. సో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను. ఫ్రమ్ 2022 September I went back to my regular thoracic surgery and I started operating on patient as usual as been operating. అప్పుడే వచ్చినప్పుడే కొన్ని then as I opened the door of my OT I found that కొన్ని problems ఉన్నాయి. There was lot of difficulties in getting the stuff. So దానికోసం we again crowdfunded and again took a lot of equipment, and thereafter we have a small very good improvement in the services over here. Okay. So regular surgeries జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఈ హాస్పిటల్లో మరింత మెరుగైన వైద్య సేవలను అందించడానికి క్లౌడ్ ఫండింగ్ కూడా చేయడం జరిగింది. సో అది చేసినప్పుడు డ్యూరింగ్ ఎనీ డిఫికల్టీస్ మీరు ఫేస్ చేశారా? With the opening up of corporate social responsibilities, most of the businesses were more than happy to help us. So ante government hospitals are not only meant for poor people, it is for rich and poor. All the people of this country or state అన్ని నాగరికులకి సేవ ఉపయోగంకి అందిస్తుంది. So with that motto I feel government hospitals అందరి కోసం ఓపెన్ ఉండాలి. సో మా సర్వీసెస్ అందరికీ తెలవాలి. ఇంకా తెలిసినాక ఇక్కడ రావాలంటే వాళ్ళకి ఇదే ఆల్మోస్ట్ కార్పొరేట్ సెటప్ లాగా ఉంటేనే మిగతా వాళ్ళు వస్తారు. సో అదే నా కోరిక. సో అందుకే ఇది క్రౌడ్ ఫండింగ్ అవన్నీ చేశారు. ఓకే. సో ఈ రోజుల్లో అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొద్దు అన్న థాట్ చాలా మందికి లేదని చెప్పాలి. ఎందుకంటే అంత టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా వైద్య సేవలను అందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఓపీ పేషెంట్స్ ఎలా ఉన్నారు అంటే ఓన్లీ లేన్ పూర్ పీపులే వస్తున్నారా, లేకపోతే అందరూ వస్తున్నారా హాస్పిటల్కి? యాక్చువల్లీ అందరు వస్తున్నారు. అండ్ ఒక్కొక్క సర్జరీ వాళ్ళు ఎట్లా ఉంటాయంటే ఇఫ్ వన్ పర్సన్ ఇస్ ఆపరేటెడ్ ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళకి చెప్తారు. చెప్పినాక ఇంకా మనుషులు వస్తారు. ఇఫ్ ఐ మే టెల్ యూ, ఇది ద వ్యాట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన కారణం కూడా ఒక అమ్మాయి ముంబై నుంచి వచ్చింది. అక్కడ నాకే ఆపరేషన్స్ చాలా ఎక్కువ పడుతుంది, ఇక్కడ విన్నాను ఆపరేషన్స్ చేస్తున్నారు, నేను ఇక్కడ ఉంటే చేస్తే నాకు విన్నాను, అందుకే వచ్చాను. ఒక మనిషి ఇంకొక మనిషికి చెప్పి ఇట్ వాజ్ మోర్ ఆఫ్ దాట్. సో ఇట్ ఈస్ ఫ్రమ్ ఆల్ ఓవర్. నాకు బెంగాల్ నుంచి వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు. అదే సో అట్లా ఒక్కసారి సేవలు మంచిగా ఉంటే పేషెంట్స్ ఎట్లున్నా ఎక్కడెక్కడి నుంచి వస్తారు. సోషియో ఎకనామిక్ ఈజ్ నాట్ ద ఓన్లీ క్రైటీరియా. మీ సేవ మంచిగా ఇస్తే, దానికి సర్వీసెస్ బాగుంటే, స్టాఫ్ మంచిగా ఉంటే ఎట్లున్నా వస్తారు, ఎక్కడి నుంచే వస్తారు. అట్లా సో డైలీ ఇప్పుడు అవుట్ పేషెంట్ కానీ ఇన్ పేషెంట్ కానీ ఎంతమంది వస్తూ ఉంటారు, ఎంతమంది విజిట్ చేస్తూ ఉంటారంట? దిస్ ఇస్ అ సూపర్ స్పెషాలిటీ. ఇక్కడ అయితే మోస్ట్లీ లైక్ 10 to 15 పేషెంట్సే వస్తారు. అన్లైక్ మెడిసిన్, జనరల్ సర్జరీ అని అక్కడ చాలా 100-200 పేషెంట్స్ వస్తారు. కానీ ఇక్కడైతే స్పెషలైజ్ సర్జరీ, దానికి ఒక్కొక్క ఓపీకి 15-20 ఎప్పుడో 30 అట్లాంటి పేషెంట్స్ వస్తారు. ఓకే. సో ట్యూబర్క్లోసిస్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో గతంతో పోలిస్తే ఇప్పటికి ఏమైనా పర్సంటేజ్ తగ్గిందంటారా, లేకపోతే అలానే ఉందంటారా? ట్యూబర్క్లోసిస్ ఇస్ అ సిస్టమిక్ డిజీజ్. అంటే మొత్తం శరీర్కి ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు యాంటీ టీబీ డ్రగ్స్ హ్యావ్ కమ్ వెరీ నైస్లీ. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కూడా మేము ట్రీట్ చేస్తున్నాము. కానీ ఏమవుతుందంటే సోషో ఎకనామిక్ కాజెస్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దేర్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఎవరో రిచ్ వాళ్ళు ఉంటే, మధ్య వాళ్ళు ఉంటే వాళ్ళు మంచి న్యూట్రిషన్ తీసుకుంటారు. సో దే డోంట్ హ్యావ్ సో మచ్ కాన్సిక్వెన్సెస్ యాజ్ కంపేర్ టు పీపుల్ హూ ఆర్ వెరీ పువర్. ఆర్ అక్కడ న్యూట్రిషన్, మెడిసిన్
అండ్ ఇంకా దానికి ఫిజియోథెరపీ ఎంత జరుగుతుంది దాని ప్రకారం రిజల్ట్స్ వస్తాయి. మోస్ట్లీ ఆల్మోస్ట్ లైక్ 80% of TB can be treated with medicine. Then complications when it comes to systemic diseases, when it comes to lung damage, అప్పుడే సర్జరీ చేయడానికి అవసరం పడుతుంది. ఓకే, నార్మల్గా చెస్ట్కి సంబంధించి ఏ డిసీజ్ వచ్చినా కూడా అంత త్వరగా క్యూర్ అవ్వదు, లాంగ్ లాస్టింగ్గా మనం దాంతో సఫర్ అవుతూ ఉండాలి అని అంటూ ఉంటారు మేడం. సో ఏం చేస్తే ఆ చెస్ట్ డిసీజ్ ఈవెన్ ట్యూబర్క్లోసిస్ కానివ్వండి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కానివ్వండి, ఇవన్నీ ఎలా తగ్గుతాయి అంటారు? శ్వాస is the main thing through which lung disease goes to the lung. So if there is too much of crowding, న్యూట్రిషన్ బాగా లేకుండే ఉండే వాళ్ళు, కొంచెం ఎక్కువ క్రౌడింగ్, వెంటిలేషన్ సరిగా కాకుంటే రెస్పిరేటరీ డిసీజ్, మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అట్లా వస్తాయి. ఇంకా క్యాన్సర్ అవన్నీ బికాస్ ఆఫ్ స్మోకింగ్ అండ్ జెనెటిక్ డిఫార్మిటీస్ అండ్ ఆల్ దానికోసం వస్తాయి. సో వేరే వేరే కారణంతో వేరే వేరే డిసీజ్ వస్తాయి. లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లంగ్స్లో ట్యూమర్స్ వస్తాయి, ఇంకా దాని సంబంధం ట్రేకియాలో ట్యూమర్స్ వస్తాయి, దాంతో బ్రీదింగ్కి ప్రాబ్లం రావచ్చు. ఇంకా ఏదైనా చెస్ట్ ట్రామాతోని, దానికి సీక్వెన్స్తోని, లేకుంటే చెస్ట్ ట్రామా సహా లంగ్కి ఇంజరీ, హార్ట్కి ఇంజరీ అట్లాంటివి జరిగితే దాంతో కూడా చెస్ట్ ప్రాబ్లమ్స్ అప్పుడే కాదు, కొన్ని సంవత్సరం తర్వాత రావచ్చు. ఇంకొకటి చాలా ఇప్పుడే వెరీ వెరీ కామన్ నౌ ఇస్ ఇంటర్స్టిషియల్ ఫైబ్రోసిస్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. అదే ఇట్ కమ్స్ డ్యూ టు ఐదర్ సమ్టైమ్స్ డ్యూ టు ఎలర్జీ, సమ్టైమ్ డ్యూ టు హైపర్ సెన్సిటివిటీ, సమ్టైమ్స్ ఇట్ కమ్స్ డ్యూ టు ఇది మన పిట్ట అంటాం కదా, పిజన్స్, బర్డ్స్ ఇప్పుడే చాలా ఉంటాయి సిటీలో, వాళ్ళ డ్రాపింగ్స్తోని దాంతో ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టం. వాళ్ళకి టీబీ ఉన్న పేషెంట్స్కి, ఒకటి టీబీ కాదు మిగతా అందరు వాళ్ళు కూడా టీబీ, వేరే ఇన్ఫెక్షన్స్ లైక్ ఫంగల్ డిసీజెస్ అండ్ పోస్ట్ కోవిడ్ చాలా మ్యూకోరమైకోసిస్ అవన్నీ దే కాజ్ సిక్వెల్. దానికి ఒక ప్రాబ్లం, ఒక it causes sequel in the sense it causes some damage and that needs to be treated by surgery. Okay, అట్లాంటి డిసీజ్ మేము ఇక్కడ ట్రీట్ చేస్తాము. ఓకే, సో పోస్ట్ కోవిడ్ అని మీరు చెప్పడం జరిగింది. సో కోవిడ్ సమయంలో ఈ హాస్పిటల్ చాలామంది పేషెంట్స్ని కాపాడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లంగ్స్కి సంబంధించిన డిసీజెస్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి. సో తర్వాత పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ తర్వాత కూడా పేషెంట్స్ వస్తూ ఉన్నారా మేడం ఇక్కడ? ఎస్, పోస్ట్ కోవిడ్ interstitial fibrosis, as I was telling you, interstitial lung diseases and mucormycosis, that is very common. In fact, during this last 3 months I have operated at least 6 or 7 mucormycosis and aspergilloma. appudu mundu it was not so common a disease, now it has become very very common disease. Ade interstitial lung diseases toni in fact younger people, they are becoming candidates for lung transplant. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ వెరీ బిగ్ థింగ్. ఒకసారి లంగ్ మొత్తం ఫైబ్రోస్ అయిపోతుంది, దాంట్లో లంగ్ ఎట్లా అయితే స్పాంజ్ లాగా ఉంటాయి, స్పాంజ్లో అది గాలిపోతూనే ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ తర్వాత దాని సిక్వెల్తోని లంగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయి దానికి ష్రింక్ అయిపోయి అంతా ఫైబర్ అయిపోతుంది. ఆ ఫైబర్లో గాలిపోవడానికి ఏం స్పేస్ ఉండదు, ఛాన్స్ లేదు, దర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఎయిర్. ఓకే, సో పేషెంట్స్కి చాలా బ్రెత్లెస్నెస్ అవుతుంది. ఆ బ్రెత్లెస్ వాళ్ళకి ఇంకా వేరే లంగ్ అవసరం పడుతుంది. సో లంగ్ ట్రాన్స్ప్లాంట్ హ్యాస్ గాన్ మచ్ మోర్ దెన్ ఇట్ యూజువల్ వాస్ బికాస్ ఆఫ్ పోస్ట్ కోవిడ్ స్టేటస్. ఓకే, సో ఈ చెస్ హాస్పిటల్కి కోవిడ్ సమయంలో అంతమంది పేషెంట్స్ని కాపాడింది, సో అది ఎలా సాధ్యమైంది అంటారు? ఆ టైంలో ఎటువంటి స్ట్రగల్? టీమ్ వర్క్, నథింగ్ బట్ టీమ్ వర్క్. అందర్ డాక్టర్స్, నర్సెస్, టెక్నీషియన్, ఎవ్రీబడి పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్, అండ్ ఎవ్రీ పేషెంట్ వాజ్ లైక్ నాట్ వన్ పేషెంట్, ఇట్ వాజ్ లైక్ యునో ఎయిమ్. ఈ పేషెంట్కి ఎట్లున్నా కాపాడాలి. డే అండ్ నైట్ పీపుల్ వర్క్ to save those patients. So we had very bad complicated cases. With God grace and lot of effort from all my colleagues and us, we have saved them. Okay, so thoracoscopic ante enti? Thoraco is chest, through chest. Scopy ante chudaniki, like laparoscopy. Okay, atla. So through thoracoscopic, through a camera, trying to see what
is inside the lung, inside the chest wall, and operating on it. Thoracoscopy aithe just looking into the chest wall. Dan saha, if you are doing a operation, that is called a video assisted thoracoscopy. ఓకే అది అంటే keyhole surgery. ఓకే దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు ఈ హాస్పిటల్లో మీరు? అవును, వీ స్టార్టెడ్ రీసెంట్లీ. మేము చాలా లేట్గా స్టార్ట్ చేసాము, కానీ వీ జస్ట్ స్టార్టెడ్. వీ హవ్ డన్ 3-4 కేసెస్ ఫర్ దట్ అండ్ ఆల్ దమ్ డూయింగ్ వెరీ వెల్. యాజ్ ఐ టోల్డ్ యూ, ద టైమ్ ఆఫ్ సర్జరీ విల్ బీ మోర్, బట్ ద రిజల్ట్, ఆన్గోయింగ్ రిజల్ట్ ఫర్ ద పేషెంట్ చాలా తొందరగా రికవర్ అయ్యి వెళ్ళిపోతారు అట్లా. సో దే సేవ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆల్సో, మెడిసిన్స్ అవన్నీ గురించి దానికి. ఓకే, ఇంకా ఒక సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్కి దీటుగా ఈ చెస్ట్ హాస్పిటల్ ఆ రేంజ్లోనే ఉంది. ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళాలంటే ఎటువంటి సపోర్ట్ కావాలని మీరు అనుకుంటున్నారు? నా కోరిక అయితే వీ షుడ్ బి ఏబుల్ టు డూ ఆల్ లంగ్ సర్జరీస్ ఓవర్ హియర్, ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ decortication to lung transplant to robotic surgery. It's a very big dream. I hope it comes through. ఓకే, సో ఫైనల్లీ మీ చెస్ట్ హాస్పిటల్ గురించి, మీరు అందిస్తున్న సేవల గురించి పేషెంట్స్కి కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మధ్య నా థింకింగ్ మారినప్పటికీ కూడా ఎంతో కొంత డౌట్ ఉంటుంది చాలా మందిలో. సో దాని గురించి ఏం చెప్తారు పేషెంట్స్కి మీరు? In chest hospital, we provide all the facilities, be it by pulmonology, be it by ICU care, RICU care, or surgical care, with all pathology, radiology, CT scan, మీకు ఏం కావాలి అన్ని, బ్రాంకోస్కోపీ అన్నీ నడుస్తున్నాయి ఇక్కడ. సో ఇన్ నో మ్యాటర్ వీఆర్ లెస్ దెన్ ఎనీ అదర్ ప్రైవేట్ హాస్పిటల్. ఎస్, బిల్డింగ్ కొంచెం మీకు పాతగా కనిపిస్తాయి, అండ్ లేకుంటే యూ గెట్ ఆల్ ద ఫెసిలిటీస్. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటే కొంచెం టైం పడుతుంది మీ ట్రీట్మెంట్కి. అదర్వైజ్ అంటే మీకే పెద్ద ఫర్నిచర్ అవన్నీ ఇక్కడ దొరకదు, కానీ సేవలు అన్నీ ఇక్కడ A to Z అన్నీ మీకే దొరుకుతున్నాయి. ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు డూ ఇస్, ఇఫ్ వీ కెన్ గో హెడ్ విత్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అండ్ ఆల్, దెన్ ఐ థింక్ వీఆర్ గుడ్ ఎస్ ఎనీ అదర్ హాస్పిటల్ అండి. ఓకే, సో ఇప్పుడు వస్తున్న పేషెంట్స్కి సఫిషియెంట్గా డాక్టర్స్ ఉన్నారా మ్యామ్ ఇక్కడ? ఎస్, సఫిషియెంట్గా డాక్టర్స్ ఉన్నారు. ఫర్ పల్మనాలజీ, ఎనెస్థీసియా చాలా బాగా సేవలు ఉన్నాయి ఇక్కడ. థొరాసిక్ సర్జరీలో కూడా మేము అన్ని ఇంకా కొంత డాక్టర్స్కి రిక్రూట్ చేయడానికి చూస్తున్నాము. మిగతా అన్ని ల్యాబ్ గీవ్ అంతా సేవ చాలా బాగున్నాయండి. ఓకే, ఇప్పుడు స్మోకింగ్ చేస్తే లంగ్స్ పాడవుతాయని, డ్రింకింగ్ చేస్తే లివర్ పాడవుతుందని అందరికీ తెలుసు, కానీ ఎవరు దాన్ని మానుకోలేకపోతున్నారు. సో మీ సజెషన్ ఏంటి? యూత్ ఈ మధ్యన స్మోకింగ్ చేస్తూ ఇలా రోగాల బారిన పడుతూ ఉన్నారు, మీరేం చెప్తారు? Today's youth, I feel, is much more intelligent than the generations which have come ahead before them. So they are very health conscious. So వాళ్ళకి ఇది ఆలోచించాలి, that can their life can be destroyed, their families can be disturbed by their smoking. జస్ట్ పియర్ ప్రెషర్తోని అందరూ స్మోక్ స్టార్ట్ చేస్తారు, కానీ దాని తర్వాత ఇది అలవాటు అయిపోతుంది. కానీ అలవాటు తీయడానికి వాళ్ళకి చాలా వాళ్ళకి చాలా టైం పడుతుంది, ఇంకా దానికి చాలా కాన్సిక్వెన్సెస్తోని వాళ్ళు పోతారు. స్టార్ట్ ఓన్లీ ఫ్రమ్ అన్ యాసిడ్ పెప్టిక్ డిసీజ్, అదో గ్యాస్ అవుతుంది, యాసిడిటీ అవుతుంది, దాంతోనే స్టార్ట్ అవుతుంది. కానీ ఇట్ గోస్ టు లంగ్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, ఇంకా వేరే ఇంకా దానిలో కొరోనరీ ఆర్టరీ డిసీజ్ చాలా ఉంటాయి. సో ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ దెమ్ దట్ దే షుడ్ స్టాప్ స్మోకింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ స్మోకింగ్ ఇస్, మీరు స్మోక్ చేస్తే పాసివ్గా మిగతా అందరు కూడా స్మోక్ చేస్తారు, మీ హ్యాబిట్తోని వేరే వాళ్ళు కూడా సఫర్ అవుతారు. సో వై షుడ్ యూ డూ సంథింగ్ లైక్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ మేక్ మోర్ కన్స్ట్రక్టివ్ థింగ్స్ ఇన్ లైఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ స్మోకింగ్ అండ్ డిస్ట్రాయింగ్ యువర్ లంగ్స్ అండ్ స్పాయిలింగ్ అదర్స్ లైఫ్ అండ్ లంగ్స్ ఆల్సో. So it is very dangerous. It's not only lungs which get affected, everything. You can get a brain stroke, you can get carotid artery stenosis, you can get atherosclerosis and have a heart attack, which is becoming very common. Ippude andaru em antunnaru, covid toni atla ayindi, andarki heart attack vastunayi anni. There are many more layers. COVID is only a bit of precipitating factor, that also is not proved yet. ICMR has already taken up studies which in few months it will be acknowledged. కానీ స్మోకింగ్ ఇస్ మచ్ మోర్ బిగ్ కిల్లర్. కోవిడ్లో ఒక 1.5 lakh మనుషులు చచ్చిపోయిరా, కానీ స్మోకింగ్ ఇస్ కిల్లింగ్ మోర్ దెన్ 10 to 15 lakhs every day. So my serious humble request to all of you is to stop smoking. సో ఇలాంటి వాటి బారిన పడకుండా, అంటే ట్యూబర్క్లోసిస్ కానీ చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా రాకుండా ఉంటే హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలంటే? హెల్తీగా చేయాలంటే యూ షుడ్ స్లీప్ ఫర్ 8 hours, drink lot of water, have
correct diet, that is which should not have junk and all that in it, because it causes a lot of inflammatory disorders, and should exercise and should live in open spaces instead of sitting in your మీ రూమ్లో కూర్చుని ప్లే స్టేషన్ చేస్తే, లేకుంటే ఉట్టి మీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే, లేకుంటే మీ పని చేస్తూనే ఉంటే, దట్ ఈస్ నాట్ సఫిషియంట్. అట్లీస్ట్ 3 to 4 days, especially you should walk at least 3 to 4 kilometers, give aeration to your lung, keep it ventilated properly. ఆ చేస్తే చాలా మాట డిజీజ్ పోతాయి. అండ్ షుడ్ నాట్ గో ఇన్ టు ప్లేసెస్ విచ్ ఆర్ వెరీ కంజెస్టెడ్, హ్యాస్ లాట్ ఆఫ్ బర్డ్స్ డ్రాపింగ్ అండ్ ఆల్ దట్. దే కాజ్ లాట్ ఆఫ్ issues with respiratory issues with the birds, psittacosis and other things. ఓకే, అంటే ఇప్పుడు ఈ చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని చిన్నపిల్లల్లో కూడా వస్తుంటాయా మేడం? వస్తాయండి. వాటిని ఎలా ట్రీట్ చేస్తున్నారు? Especially right now, pediatricians are treating something called reactive bronchiolitis. Okay. So that is a pediatrician's topic. Kani this is causing lot of smoke in the environment. ప్రదూషణ చాలా ఎక్కువ అయిపోయింది. దాంతో చిన్న పిల్లలకి వాళ్ళ ఊపిరితిత్తులు ఇంకా వాళ్ళ శ్వాసనాళిక అన్నీ రియాక్ట్ అవుతుంది, అండ్ దానికి ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది, వాళ్ళకి బ్రీదింగ్కి ట్రబుల్ వస్తాయి. మేము మామూలుగా ఇట్ జస్ట్ స్టార్ట్స్ విత్ కాఫ్ కోల్డ్, అట్లా మామూలు కాఫ్ కోల్డ్, కానీ అది విత్ ఎనీ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్. చిన్నపిల్లలకి స్టీరాయిడ్స్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్ దీస్ థింగ్స్ క్యాన్, ఇఫ్ వీఆర్ మోర్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఇఫ్ యూ డూ మోర్ ప్లాంటేషన్, we make our world more green, and we have more physical life than sitting on chair and doing nothing, because we are the ones who are going to tell our children. Our children, they learn what we do. మేము ఏదైనా చేసుకుంటే వాళ్ళు రిపీట్ చేస్తారు. సో ఇఫ్ యూ డూ ఆల్ దాట్, children will suffer less, and especially ante if you don't have to really go out in your vehicle, or you can use a community transport or a metro or something like that, you should do, or electric vehicles. Other use cheste the pollution will be less. పొల్యూషన్ లెస్ అయితే చిల్డ్రన్కి ఇది రియాక్టివ్ బ్రాంక్యోలైటిస్ అవన్నీ తగ్గుతాయి. ఇంకా ఇది ఎలర్జిక్ డిసార్డర్స్ ఉంటాయి. ఎలర్జిక్ డిసార్డర్స్ టు బికాస్ ఆఫ్ పీనట్స్ అండ్ ఆల్ దట్. మేము ఏదో చాక్లెట్స్ అవన్నీ తీసుకుంటాము, దాంతో చాలా ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ ఉంటాయి, దాంతో కూడా ఇది ఎలర్జిక్ లేకుంటే రియాక్టివ్ బ్రాంక్యోలైటిస్ వస్తాయి. సో వీ షుడ్ అవాయిడ్ దోస్ థింగ్స్ అండ్ ఇట్ షుడ్ బి ఫైన్. అంటే నార్మల్గా ఒక అపోహ ఉంటుంది మ్యామ్, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే చాలా స్లో ఉంటుంది, బయట ప్రైవేట్ హాస్పిటల్స్ అది క్విక్గా రియాక్ట్ అవుతారు అని అంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? సీరియస్లీ మాకే పాపులేషన్ చాలా ఎక్కువ వస్తాయి. సో ఐ విల్ నాట్ సే విల్ లైక్ ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చేస్తాయి, కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయినాక మీకే ఇన్స్టెంట్ రిలీఫ్ తప్పగా వస్తాయి. కానీ ఇక్కడ యూ విల్ హ్యావ్ లిటిల్ మోర్ టైమ్ దెన్ వాట్ ప్రైవేట్ హాస్పిటల్ విల్ డూ. వాళ్ళ ల్యాబ్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి, రోజు రాత్రి అంతా ఓపెన్ అయితే. ఇక్కడ కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, కానీ ట్రీట్మెంట్ మాత్రం వాట్ ట్రీట్మెంట్ యూ గెట్ ఓవర్ దేర్ అండ్ వాట్ యూ ట్రీట్మెంట్ గెట్ ఓవర్ ఇస్ సేమ్. దానికి ఏం దేర్ ఇస్ నో తేడా. సో ఓన్లీ థింగ్ ఇస్ ఎస్, మా బిల్డింగ్స్ బాగుండదు, లైక్ వీ వోంట్ హ్యావ్ ఫ్లాషీ బిల్డింగ్స్ అండ్ ఆల్ దట్, కానీ ట్రీట్మెంట్ మాత్రం అంతే. అంత డాక్టరు దే విత్ లాట్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ లాట్ ఆఫ్ affection and lot of dedication to the profession they treat. So I sincerely feel people ఏం చేస్తారు, వాళ్ళ సర్వెంట్స్కి ఇక్కడ పంపిస్తారు, దే విల్ నాట్ కమ్ దెమ్సెల్స్. కానీ వాళ్ళు బాగాపోయినాక దే విల్ నాట్ ఈవెన్ సే వన్ థ్యాంక్ యూ. మామూలుగా అట్లా జరుగుతుంది. సో వాట్ ఐ ఫీల్ ఇస్ దోస్ పీపుల్ హూ డూ దాట్, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ దే షుడ్ అట్లీస్ట్ గివ్ సంథింగ్ టు దిస్ హాస్పిటల్. ఓకే, వీ మే నాట్ బీ యాజ్ అంటే అంత జిగ్మగా ఉండదు మాకే, కానీ ట్రీట్మెంట్ అయితే డెఫినెట్ సేమ్ ఉంటుంది. ఓకే, మీరు చెప్పారు అన్ని సర్జరీలు మేము చేస్తున్నాం అని చెప్పి చెస్ట్కి సంబంధించి. ఇప్పుడు ఏదైనా ఒక సర్జరీ చేయాలంటే బ్లడ్ టెస్ట్ అని, స్కానింగ్ అని, అదని ఇదని పంపిస్తూ ఉంటారు. సో బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఇక్కడే మనకి అన్ని టెస్టులు అవైలబిలిటీలో ఉంటాయా? మోస్ట్లీ ఇక్కడే అవుతాయి. కొన్ని ఒక 2-3 టెస్ట్ అయితే అది మేము తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపిస్తామండి. అదే ఆ ఫెసిలిటీస్ రావాలి ఇంకా కొంచెం. కానీ ఇన్ జనరల్ ఇక్కడ ఆల్ టెస్ట్ ఆర్ డన్, సో వెరీ స్పెసిఫిక్ టెస్ట్ మేము బయట పంపిస్తాము. ఓకే, అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు ఈ చెస్ట్ హాస్పిటల్లో ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు, కొత్తగా ఎటువంటి శస్త్రచికిత్సలను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నారో చాలా చక్కగా వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఓకే, చూసారు కదా ఈనాటి మన కార్యక్రమంలో గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ ఎటువంటి వైద్య సేవలను అందిస్తోంది, ప్రైవేట్ హాస్పిటల్కి దీటుగా పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తుంది, ఎటువంటి అత్యాధునిక సదుపాయాలు ఎక్కడ ఉన్నాయి, ఎటువంటి టెస్టులు చేస్తారు అన్నీ కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు డాక్టర్. అండ్ ఇది ఇవాళ మన నింగి నేల నాదే కార్యక్రమం. నమస్తే.